ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతానికైతే ఆగిపోయింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే మాత్రం ఆన్సర్ లేదు. తమదే గెలుపంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఆపరేషన్ రేజింగ్ లయన్ మొదలుపెట్టిన 5 రోజుల్లో ఇరాన్లో 100కు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకు క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్ క్షిపణి దాడులతో బంబేలెత్తిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా జోక్యాన్ని అభ్యర్థించాల్సి వచ్చింది. దాంతో ట్రంప్ ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహు తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు ఎవరిదనే చర్చ మొదలైంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు సహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనం చేసి ఇరాన్కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకుంటోంది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా, జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండూ ఇరాన్పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ. మొత్తం మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే 2 లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా డోంట్ కేర్ అనగలిగింది. తమ ఉనికి ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యుఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది.